శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2వ తేదీ జూన్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శని గారి యొక్క స్థితి బాలేదు, గురువు గారి యొక్క స్థితి బాలేదు. పంచమ స్థానంలో కేతువు బాగున్నారు. అయితే చాలా బాగా మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఆ రాస్యాధిపతి రవి గారు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి అంతగా బాలేదు. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఫలితాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. అయితే రాహు గారి యొక్క స్థితి లాభంలో ఉండి అనేక రకాల మీకు మంచి జరుగుతోంది, లబ్ధి కలుగుతోంది. ధనము రీత్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఎప్పుడెప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి కాలం. 1.5 సంవత్సరాల కాలము ఈ విధంగా లబ్ధి కలుగుతూనే ఉంటుంది రాహు గారి వల్ల. మరి మిగతా గ్రహాల వల్ల రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచపడి ఉన్నారు. మనసుకి కొంచెం బేలతనం అనిపిస్తుంది. ఎందుకు ఇలాగ నిరాశ నిస్పృహలుగా ఉంటుంది, మనకి భయంగా ఉంటుంది అని అనుకుంటారు. ఏమీ భయపడనవసరం లేదు. కొద్ది కాలమే పరిస్థితి. కుజుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే తలకి సంబంధించిన ఏదైనా దెబ్బలు, గాయాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి, లేదా ఇంకా వేరే ఏదైనా తలకి సంబంధించిన బాధలు త్వరగా తగ్గిపోవడానికి కుజగ్రహ స్తోత్రాలు చాలా బాగా మేలు చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. కుడి కన్ను విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఆ కన్నుకు సంబంధించి ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ చర్మానికి సంబంధించిన బాధలు ఏవైనా ఉన్నట్టయితే ఎలర్జీస్ లాంటివి, వాటికి కూడా ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. ఈ రకమైన జాగ్రత్తలు, మెడికల్ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల చాలా వరకు మేలు కలుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ వీలైనంత వరకు ఓర్పు కలిగి ఉండండి. అన్ని అంశాల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. వృషభ రాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తోంది అంటే రాశిలోనే బుధాదిత్య యోగం పడింది. నిజానికి రవి గారు కానీ బుధుడు కానీ అంత శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మొదటి స్థానంలో కొంచెం కలహంకి సంబంధించిన ఫలితాలు ఉంటాయి, కానీ వీరిద్దరి కలయిక యోగ విశేషం కాబట్టి అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురువు గారు ఉన్నారు, లాభస్థానంలో శని గారు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. 2 గ్రహాలు ఉన్నాయి. దశమ స్థానంలో రాహు ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మెడికల్కి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విశేషాలు కానీ, లేదా మెడికల్కి సంబంధించిన విద్యార్థులు కానీ, మెడికల్ రిలేటెడ్లో ఉన్నవారు ఎవరికైనా సరే దశమంలో రాహువు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అలాగే జాగ్రత్తల అంశం కూడా చెప్పుకోవాలి అంటే మెడికల్ పరంగా కొన్ని ఔషధ సేవలు అవసరం పడతాయి. అలాగే గొంతుకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. జలుబు ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, గొంతు పట్టేయడం ఉండొచ్చు, గొంతు ఇంకా ఏదన్నా వాయిస్ తగ్గడం ఉండొచ్చు. ఏదో ఒక ఇబ్బంది, గొంతుకి సంబంధించిన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. చర్మానికి సంబంధించిన, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వినికిడి సమస్య కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి బాధలు ఏవైనా ఏర్పడుతున్నా వాటి నుంచి మీరు ఉపశమనం పొందుతారు. కాకపోతే ముందు కాస్త బాధ ఉంటుంది, తర్వాత ఉపశమనం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, దగ్గరకు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏ విధంగా ఉంది అంటే అన్యోన్యత బాగుంది అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది. ఏమీ అనుమానపడనవసరం లేదు. అన్ని విధాలా బాగుంది. మీ జీవితాశయం నెరవేరే విధంగా ఉంది. ఎన్నో రకాలుగా మీరు బాగున్నారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంకా బాగుంది, మరింత బాగుంటుంది. శుభం.
మిథున రాశి. మిథున రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. రాశిలో నడుస్తూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార కారణం చేత మిగతా గ్రహాల యొక్క బాధలు పడేటటువంటి ఫలితాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ బాధల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందుతారు. తృతీయ స్థానంలో కేతువు సంచారం చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. అలాగే కర్మకారకుడైనటువంటి శనిగారు కూడా కర్మస్థానంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాలు కూడా చాలా బాగుంటాయి. ఈ దశమం కూడా పరిపూర్ణటువంటి కేంద్ర స్థానం. అనేక రకాల శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఆ దశమ స్థానానికి కూడా ఆధిపత్యం ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితం బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. గృహ నిర్మాణానికి అనువైనటువంటి కాలంగా చెప్పచ్చు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా ఉంది. ఎన్నో విధాలుగా బాగుంది. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకుల వల్ల బాగుంటుంది, రాజకీయంగా లబ్ధి కలుగుతుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, ఈ జీవితం కూడా బాగుంటుంది. ఎన్నో రకాలుగా మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, కొన్ని రకాలైనటువంటి ఆనందాలు. ఏమిటి జాగ్రత్తలు అంటే, కర్కాటక రాశి వారి విషయంలో అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. చాలా పనులు అయ్యే పనులు ఆగిపోతూ ఉంటాయి. మరి ఆగిపోతూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా చిరాకులే ఉంటాయి. ఏం చెయ్యాలి? గురుబలాన్ని పెంచుకోవాలి. గురువుగారు ఏ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారా అంటే శుభకార్యాల మీద మీకు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయిస్తారు. అలాగే విదేశీ యానాలు వెళ్ళాలన్నా, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలన్నా, గృహానికి మరమ్మతులు చేయాలన్నా, నూతన గృహం కొన్నదానికి ఏదైనా అరేంజ్మెంట్స్ చేయాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ యజ్ఞయాగాల మీద ఖర్చు పెట్టడము, అలాగే దైవ కార్యాల మీద ఖర్చు పెట్టడము, పుణ్యకార్యాల మీద ఖర్చు పెట్టడము, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ధనము ఖర్చు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తారు. మరి ఈ అష్టమ స్థానంలో ఉన్న రాహు గారి పరిస్థితి ఏ రకమైన పరిహారం వల్ల తగ్గుతుంది అంటే, రుగ్రహ స్తోత్రాలు చదవండి, దుర్గ స్తోత్రాలు కూడా చదవండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. నూతన ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం కారణం చేత ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి మంచి ఫలితాలు ఏమున్నాయో వాటిని పూర్వజన్మలో చేసుకున్న మంచిగా గుర్తించాలి. లేదా ఇప్పుడు ఏదన్నా ఇబ్బందికరంగా ఒకవేళ అనారోగ్యం ఏమన్నా వచ్చినట్లయితే అలాంటి అనారోగ్యం కూడా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం కారణంగా జరుగుతోంది అని చెప్పి కూడా మీరు ఈ సమయంలో గ్రహిస్తారు. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కర్కాటక రాశిలో కుజుడు నీచ పట్టి ఉన్నంత కాలము ఇలాంటి ఆలోచనలే మీకు వస్తూ ఉంటాయి. అలాగే నవమ స్థానంలో శని గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒకంత మంచి కాలం కనిపిస్తోంది. రవి బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది, గురువు గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. కానీ రాశిలో ఉన్నటువంటి కేతువు బాలేదు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు బాలేదు. అయితే కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నారు ఇక్కడ. కొంచెం ఏదన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నట్లయితే మీకు ఎవరి మీదన్నా అవి ఇప్పుడు బలపడతాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. మంచి చెప్తే నమ్మడం కష్టం, కానీ చెడు చెప్తే నిమిషాల మీద నమ్ముతారు. అలాంటి అనుమాన పడుతూ ఉంటారనమాట. నిజంగా వీళ్ళు మంచి చెప్తున్నారా, నిజంగా వీళ్ళు చెడే చెప్తున్నారా అని అనుమానపడే స్వభావం ఉంటుంది. అలాగే నమ్మే స్వభావం కూడా ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. జాగ్రత్తల అంశం కూడా ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వివాహాది శుభకార్యాలు ఇంకా కుదరలేదే అని ఆలోచించే విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా అనారోగ్య సూచనలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయంలో కూడా కొన్ని ఔషధ సేవలు అవి అవసరం పడుతూ ఉంటాయి. అలాగే అష్టమ స్థాన సంచార దోషం శనిగారికి ఎక్కువగా ఉంటుంది. శనిగారి వల్ల ఈ రాశి వారికి ఉంటుంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి అంతగా శని బాధించరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక్కసారి అయితే మటుకు శనిగారికి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా వరకు రాహుగ్రహ సంచార నిమిత్తము అధికమైనటువంటి ధనయోగాలు బాగున్నాయి. నవమ స్థానంలో బుధ ఆదిత్య యోగం బాగుంది. బుధుడు కానీ రవి కానీ నవమ స్థానంలో ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వరు సరిగదా. ఇంకా కలహం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రోగం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, పీడ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈ రవి బుధులు ఇద్దరూ కూడా ఈ నవమ స్థానంలో కలుస్తూ ఉండడం చేత ఒక యోగం ఏర్పడి ఇప్పుడు చెప్పుకున్న ఈ చెడు ఫలితాల ద్వారా ఏర్పడేటటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే దీని కొరకు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయవలసి ఉంటుంది. కొంచెం పరిహారం చేసుకున్న తరువాత మీకు ఆ యోగం బలపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడైతే కేతువు వ్యయంలో ఉన్నారో విపరీతమైన దాన ధర్మాలు చేస్తారు. ఇంత దాన ధర్మాలు చేసినటువంటి చేతికి ఎముక లేదు అనేటటువంటి పేరు తెచ్చుకుంటారు. అంటే అసలు ఇంత దాన ధర్మం చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరండి, మాకు చాలా ధర్మం చేశారు, చాలా దానం చేశారు అని చెప్పుకుంటారు, మీకు పేరైతే వస్తుంది. కానీ మీ ధనమంతా ఖర్చు అయిపోతే రేపన్న రోజు చాలా కష్టం. ప్రతిరోజు గ్రహస్థితులు అందరికీ బాగుంటాయి అని చెప్పడానికి రాదు. ఎలాంటి వాళ్ళకైనా ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కన్యా రాశి వారికి రేపొద్దున ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగారి సంచారం జరుగుతూ రాశిని చూస్తున్నారు. మొండితనం ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి చాలా రకాలైనటువంటి వ్యక్తిగత చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ధనం లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఉన్న ధనాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని మీ యొక్క దైవభక్తిని భగవంతుడి పాదాల ముందర పెట్టండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అత్యద్భుతమైన కాలం కనిపిస్తోంది. ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. చాలా కాలం ఒక రాశిలో ఉండిపోయే గ్రహం కాబట్టి. అలాగే గురు గ్రహం కూడా అంతే, నవమ స్థానంలో ఉండిపోతున్నారు. రెండు గ్రహాలు కూడా చాలా శుభ పరిణామాలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉంటూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాలుగా లబ్ధి కలుగుతుంది. ఇటు కేతు బలము చాలా బాగుంది, అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. ఇటు గురుబలము చాలా బాగుంది, దైవభక్తి పెరుగుతోంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది, మనశ్శాంతి పెరుగుతోంది. అలాగే సంతానం కావాలనుకునే వారికి సంతానం బాగుంటుంది, సంతానం కలుగుతారు అనే శుభవార్తలు వింటారు, సంతాన అభివృద్ధి బాగుంటుంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, రుణాల రీత్యా కూడా చాలా బాగుంటుంది. పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, అవసరమైతే కొత్త రుణాలు తీర్చుకుంటారు, రిపీట్ తీసుకుంటారు. ఇలాగా మీకు ఎన్నో విధాలుగా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అదృష్టవంతమైన విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి. జీవితం అంతా కూడా ఉల్లాసంగా జరిగిపోయే విధంగా ఉంటుంది. లలిత సహస్రనామ పారాయణ చెయ్యండి, ఏమాత్రము మర్చిపోవద్దు. ప్రతిరోజు ఇది ఒక నా విధి ఇది అనుకొని లలిత సహస్రనామ పారాయణ చేయండి. మీరు ఇంకా అభివృద్ధిలోకి వస్తారు, ఇంకా మీకు మనశ్శాంతి ఉంటుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాలుగా ఓర్పు కలిగి ఉండాలి. జీవితం అంటే ఇదే అనేటటువంటి పాఠం నేర్చుకునేటటువంటి కాలంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో విధాలుగా మీకు మొన్నటి వరకు అనేక విధాల లబ్ధి కలిగింది, ఎన్నో విధాలుగా మీరు లాభపడ్డారు. ఇప్పుడు ఆ లాభపడ్డ విషయాలన్నీ కూడా పరీక్షల కాలంగా ఉంటుంది. ఈ పరీక్షకి నేను ఎదురు నిలబడి
ఈ పరీక్షని నేను జయించాలి, ఈ పరీక్షలో నేను నెగ్గాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా సంఘటనలు కానీ పరిస్థితులు కానీ మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేటట్టుగా ఉంటాయి. ఈ పరిస్థితి నుంచి దాటాలి అంటే అర్ధాష్టమంలో ఉన్న రాహు గారిని దుర్గనామాలతో పూజించండి. పంచమ స్థానంలో ఉన్న శని గారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారానికి కూడా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. దశమ స్థానంలో ఉన్న కేతువు ఉన్న రాస్యాధిపతి సప్తమంలో ఉన్న కారణం చేత ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, లేదా సూర్య నమస్కారాలు చెయ్యండి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రశాంతమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది. కుటుంబం బాగుంది, మీ వ్యక్తిగతం బాగుంది, ఆరోగ్యం బాగుంది, అలాగే అనుకోని విధంగా ధనం వచ్చేది బాగుంది, ఉద్యోగ జీవితంలో ధనాభివృద్ధి బాగుంది, అలాగే ఉద్యోగం కూడా మీకు అనుకోని విధంగా ఉన్నత స్థితి వస్తుంది. గృహ నిర్మాణానికి అనుకూలమైన కాలంగా తెలియజెప్తున్నాను. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, విజయావకాశాలు బాగా ఉన్నాయి. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక కానీ రవి బుధుల యొక్క స్థితి కానీ మీకు అనేక రకాల యోగాలని తెచ్చిపెడుతోంది. ధనస్సు రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి కాలం ఇప్పుడు చెప్పాలంటే. మీకు అనుకోని విధంగా అన్నీ వస్తున్నాయి. చూడండి, గురువుగారు సాక్షాత్తు తన సప్తమ దృష్టిని రాశి మీద ప్రసరిస్తూ ఉండడం చేత అనేక విధాల లబ్ధి కలుగుతోంది. మీకు సంతాన విషయంలో తృప్తిగా ఉంటుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక మంచి శుభవార్త వింటారు. అలాగే శుభ పరిణామాలు ఉంటాయి, ఇంట్లో శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. యజ్ఞ యాగాల కార్యక్రమాలు కూడా నిర్వహించేదానికి మీరు సంసిద్ధులవుతారు. వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి. అన్నిటి పరంగా జీవితం చాలా చాలా సంతృప్తిగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే మీరు చెయ్యవలసిందల్లా శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి కొంచెం కష్టపడేటటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అనేక విధాలుగా కష్టపడాలి. ఒక్క శనిగారి బలం మాత్రమే మీకు అన్యోన్యతని పెంచుతోంది తప్ప, ఆదరాభిమానాలు పెంచుతోంది తప్ప, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెంచుతోంది తప్ప, మిగతా అన్ని విషయాలలోనూ కొన్ని రకాలైన ఇబ్బందులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము కూడా మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నది. దీని కొరకు అంటే వీటి పరిహారం కొరకు తప్పనిసరిగా దుర్గనామాలు పఠించండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో రవి గారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మీకు అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది, అలాగే మీ గృహ నిర్వహణ బాగుంటుంది. ఏ విషయాలైతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయాలు అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు మెరుగుగా కనిపిస్తాయి, పూర్వం కన్నా మెరుగుగా కనిపిస్తాయి. వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రుణాల విషయంలో కూడా కొంచెం రుణాలు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం ఒక్కటే బాగుంది అన్నది గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్త పాటించండి. వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, విదేశీ యానాలకు వెళ్ళాలి అనేటటువంటి పథకాలు ప్రణాళికలు సిద్ధం చేసుకునే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే అధిక జాగ్రత్తలతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శివాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉన్నది, అదే కొనసాగుతూ ఉన్నది. వీరికి మాట తీరు చాలా చాలా బాగుంది, కుటుంబం చాలా బాగుంది. అలాగే అన్నదమ్ముల ఆప్యాయతానురాగాలు, సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. సంతానం పట్ల అధికమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలని మీరు చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం కూడా చాలా సంతృప్తిగా ఉంటారు, సంతానం పట్ల మీరు కూడా సంతృప్తిగా ఉంటారు. సంతానం మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ మెరుగుదల చూసి చాలా చాలా ఆనందంగా ఉంటుంది మీకు. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తారు. అనేక రకాలుగా ఆధ్యాత్మిక సంపద వృద్ధి చెందుతోంది. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా
తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, లేదా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అంత పూర్తిగా అన్యోన్యత లేని కారణం చేత కానీ ఏదో విధంగా మీకు కాస్త గ్యాప్ అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఈ రోజున మటుకు మీకు ఒక తెలియని మానసికమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. ఏమోలే, రోజు ఎలా ఉన్నా ఇవాళ బాగున్నాం, మనం కొంచెం ఆత్మీయత ఆదరణ కనిపిస్తోంది అనేటటువంటి ఒక ఆలోచన మీ మనసుకు వచ్చి కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఇది తాత్కాలికమే. ఈ బంధం బలపడడానికి కానీ, ఈ ఆలోచనలు ఇలాగే కొనసాగాలి అంటే ప్రవర్తనలు కూడా చాలా బాగుండాలి అని కానీ అనుకున్నట్లయితే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే దుర్గనామస్మరణ చెయ్యండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి పరిహారాలుగా తెలియజెప్తున్నాను. శుభం. మీనరాశి వారికి కొంచెం మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ప్రారంభమైందా అన్నట్టుగా ఉన్నది. కేతువు గారి యొక్క సంచారం చాలా బాగున్న కారణం చేత, అలాగే రవి బుధుల సంచారము కూడా చాలా బాగున్న కారణం చేత, శుక్రాచార్యుల వారి సంచారం చాలా బాగున్న కారణం చేత ఇక్కడ 4 గ్రహాలు చాలా బాగుంటూ ఉండగా చంద్రుడు కూడా కేతువు గారితో కలిసి సంచరిస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి శుభ పరిణామం అని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఒకరోజు బాగుండి ఒకరోజు బాగుండక నానా రకాలుగాను ఇబ్బందిగా ఉంది మీనరాశి వారికి. అంత శుభకరమైన ఫలితాలు కాన్స్టెంట్గా ఉండట్లేదు, అంటే స్థిరంగా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సోమవారం నాడు ఇన్ని రకాల గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉండడం అనేది చాలా అదృష్టమైన విషయం అని చెప్పచ్చు. అంటే ఒక గ్రహానికి తోడు ఇంకొక గ్రహం కూడా కలవడం చేత అనుకూలమైన ఫలితాలు ఎక్కువవుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. శుభకరమైనటువంటి వార్తలు వినడము, అలాగే శుభకార్యాలలో పాల్గొనడము, విందు వినోదాలలో పాల్గొనడము, అనారోగ్యం బారిన పడకుండా అది అనారోగ్యం తప్పిపోయినట్టుగా ఉండడము, అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఔషధ సేవ అనంతరము ఆరోగ్యం సిద్ధించడము, ఇవన్నీ కూడా చాలా మానసికమైన సంతోషాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి. చాలా చాలా మానసికమైన ఆనందం పెరుగుతోంది. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండుగాక, మాతృవర్గరీత్యా ఉండుగాక, అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అంత సరైన స్థితులు లేని కారణం చేత కానీ ఇలాగా వ్యతిరేకతలు అయితే చాలా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా బాగాలేదు, వ్యాపార రీత్యా బాగాలేదు, ఆ తదుపరి ప్రజా ప్రయోజనాలు ఏవైనా ప్రజల నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా అంతగా బాగాలేదు. ఇలా రకరకాల కారణాల వల్ల బాలేనిది కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మీరు తట్టుకోగలుగుతారు, ఓర్పుతో ఉంటారు. మంచి శుభ పరిణామాలు వచ్చేంత దిశగా మీరు మీ కృషిని తీసుకుని వెళ్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.